నేనెందుకు మాట్లాడాలి, అతనెందుకు రావాలి, వాళ్ళెందుకు చెయ్యాలి, ఆమె ఎందుకు నేర్చుకోవాలి. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం వై ప్లస్ షుడ్తో ఇలాంటి సెంటెన్స్ అనేవి మాట్లాడవచ్చు. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. మీరు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడాలి, వై షుడ్ యూ స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి, వై షుడ్ హీ లెర్న్ ఇంగ్లీష్. వాళ్ళు ఎందుకు వెళ్ళాలి, వై షుడ్ దే గో. అతను ఎందుకు రావాలి, వై షుడ్ హీ కమ్. ఆమె ఎందుకు తీసుకోవాలి, వై షుడ్ షీ టేక్. మీరెందుకు నేర్చుకోవాలి, వై షుడ్ యూ లెర్న్. వాళ్ళెందుకు చదవాలి, వై షుడ్ దే రీడ్. మీరెందుకు పంపించాలి, వై షుడ్ యూ సెండ్. నేనెందుకు తీసుకురావాలి, వై షుడ్ ఐ బ్రింగ్. వాళ్ళెందుకు చూడాలి, వై షుడ్ దే సీ. ఆమె ఎందుకు వినాలి, వై షుడ్ షీ లిసన్. అతనెందుకు చేయాలి, వై షుడ్ హీ డూ. నేనెందుకు ఇంగ్లీష్లో మాట్లాడాలి, వై షుడ్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అతనెందుకు ఇప్పుడు బయటికి వెళ్ళాలి, వై షుడ్ హీ గో అవుట్ నౌ. అతను ఇప్పుడెందుకు మాట్లాడాలి, వై షుడ్ హీ స్పీక్ నౌ. మీరు ఇప్పుడెందుకు వెళ్ళాలి, వై షుడ్ యూ గో నౌ. సో ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి మీ డైలీ లైఫ్లో నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి మీరు మాట్లాడవచ్చు. మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్, నేనెందుకు చేయాలి. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.